ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడాను ఆలస్యం చేయకుండా ఈ వీడియోనైతే చూడండి. ఈరోజు బాబా గారు ఏ సందేశం అయితే చెప్పబోతున్నారో అందరూ వినండి. మనందరి కోసం బాబాగారు ఈరోజు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం అయితే ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందాం తల్లి. నీకు ఒక ముఖ్యమైన రహస్యం చెబుతాను, జాగ్రత్తగా విను. నేను ఎప్పుడూ కూడా నిన్ను మౌనంగా ఉండు బిడ్డ, అన్నింటినీ చూసుకొని అన్నింటినీ వింటూ అని చెబుతూ ఉన్నాను కదా. మరి నేను ఎందుకు మౌనంగా ఉండమంటున్నానో నీకు తెలుసా తల్లి? ఒక్కసారి నీ సాయి చెప్పేది విని జాగ్రత్త పడమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, మౌనం అనేది ఒక బలమైన శక్తి. అది శాంతిని, అలానే నీకు గౌరవాన్ని, నీ విలువలను పెంచే ఒక అద్భుతమైన సాధనం అమ్మా. అందుకే నేను మౌనంగా ఉండమని అంటున్నాను. మౌనం అనేది మాటల కన్నా 1000 రెట్లు బలమైనది అని చెబుతూనే ఉన్నాను కదా తల్లి. నేనే కాదమ్మా, ఎంతోమంది మహర్షులు కూడా చెప్పారు. కాబట్టి మౌనం అనేది అంత సులువుగా తీసి పడేయకు. అలానే కొంతమంది జీవితాల్లో కూడా నిరూపించారు కూడా. మౌనం అనేది ఎక్కడ అవసరం, ఎక్కడ కాదు అనే విషయాలు, అనే జ్ఞానం కూడా, ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ జీవితం అనేది అత్యంత అద్భుతంగా మారుతుంది బిడ్డ. నిజమే కదా తల్లి. ఒకసారి ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. నలుగురిలో నీ విలువ పెరగాలి అంటే అనవసరమైన మాటలన్నింటినీ నీ మౌనంతో కట్టి పడేయాలి. అప్పుడే కదా నీకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. తల్లి, నేను చెప్పే మాటల్ని నువ్వు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి. ఎవరితో ఎప్పుడు కూడాను ఎవరితోనైనా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం ఎంతో ముఖ్యం తల్లి. మౌనం అనేది ఎప్పుడూ కూడా భయం కోసమో సిగ్గు కోసమో కాదు. అది ఒక ప్రభావవంతమైన సాధనం తల్లి. అసలు కొన్ని సందర్భాల్లో అయితే మౌనం అనేది నీ గౌరవాన్ని, విలువలను పెంచే ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది తల్లి. అంతకన్నా గొప్ప ఆయుధం ఈ లోకంలో ఏదీ లేదు బిడ్డ. మరి అయితే ఇంత గొప్ప ఆయుధాన్ని నువ్వు ఎలాంటి సందర్భాల్లో వాడాలి, ఎప్పుడు ఉపయోగించకూడదో నీకు నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి. అలాంటి విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ. జ్ఞానం లేని చర్చలో మౌనం అనేది ఖచ్చితంగా నువ్వు పాటించి చూడాలి. నిజమే కదా తల్లి. ఎప్పుడూ కూడా నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు అస్సలు తలదూర్చకూడదు. జ్ఞానం లేని వ్యక్తులలో అనవసరంగా నువ్వు వాదించకుండా ఉండాలి. ఇది నీలో ఉండాల్సిన మొదటి ముఖ్యమైన లక్షణం బిడ్డ. అజ్ఞానం ముందు మౌనం మంచిది అని తెలుసుకున్న వాళ్ళే కదా నిజమైన జ్ఞాని. అర్థమైందా బిడ్డ? ఇక రెండవది, నీ మనసు కుదుటపడని సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి. అవునా అమ్మా తల్లి? ఆగ్రహం, బాధ, ఇంకా నిరాశ నీకు కలిగినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎంతో కఠినంగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు ఇతరులతో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే నీ గౌరవం అనేది నలుగురిలో పెరుగుతుంది బిడ్డ. ఎందుకో తెలుసా? భావోద్వేగాల ఉద్రీతలో నువ్వు చెప్పే మాటలు నీకే నష్టాన్ని కలిగిస్తాయని గుర్తుంచుకో తల్లి. ఇక మూడవది, ఎదుటివారి బాధని నువ్వు ఆలకించేటప్పుడు నువ్వు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ క్షణమే సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించకూడదు. కొన్ని సందర్భాల్లో మొదట శ్రద్ధగా వినటమే గొప్ప పని. నువ్వు చేసే గొప్ప సాయం కూడా అవుతుంది. కాబట్టి ఇతరులు చెప్పేది మౌనంగా వింటూ వాళ్ళ మనోవేదనని నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీ హృదయ సౌందర్యాన్ని, నీ విలువను ఎంతగానో పెంచుతుంది అని గుర్తుపెట్టుకో తల్లి. ఇక
ముఖ్యంగా నాలుగవది ఏంటో తెలుసా? ఉద్రేకపరిచే సందర్భాలు నీకు ఎదురైనప్పుడు, నీ పైన ఎవరైనా నిందనలు వేసినప్పుడు ఆగ్రహంతో నువ్వు తిట్టినా సరే వెంటనే నువ్వు స్పందించకుండా మౌనంగా ఉండాలి. అది నీ బలహీనత కాదు, అదొక ఘనత అని తప్పకుండా గుర్తించాలి. నిజమే కదా తల్లి, ఒకటి తిట్టినప్పుడు రెండోసారి తిరిగి తిట్టడం ఎంతో సులభం కదా. కానీ నిశ్శబ్దంగా ఉండి చూడు, సమయాన్ని ఆలోచించుకోవటం అంత తేలికైన విషయం కాదమ్మా. నేను చెబుతూ ఉన్నాను కదా బిడ్డ, ఎవరైనా నీకు చెడు చేయాలి అనుకున్నా, నిన్ను ఇంకా హింస పెడుతున్నా సరే నీ పాపకర్మల్ని వాళ్ళు లాక్కుంటున్నారు అని. కాబట్టి నిన్ను ఏమన్నా సరే సంతోషంగా వాళ్ళని చూసి నవ్వి వెళ్ళు. నీ మనసులో మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలను చెప్పుకో అమ్మా. నీ కష్టాలు సమస్యలను వాళ్ళు తీసేసుకుంటున్నారు కాబట్టి ఇంతకన్నా మంచి జీవితం నీకు ఇక ఎక్కడ దొరుకుతుంది తల్లి. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చెప్పు తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నలుగురిలో నీ గౌరవం అనేది పెరగాలి అంటే ముందు నీ మనసును నువ్వు ఖచ్చితంగా నియంత్రించుకోవాలి బిడ్డ. అది మాటలతో కాదు, చేతలతో సమాధానం ఇవ్వాలి అన్న సూత్రాన్ని అవలంబించుకోవాలి అని అంటే కనుక నువ్వు మౌనంగా ఉంటూ ఏ పనైనా సరే, ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించి చూపించు. అది నువ్వు ఇతరులకు వేసే అన్నిటికంటే పెద్ద శిక్ష కాబట్టి ఈ శిక్షను నువ్వు ఎవరికైతే విధించాలి అనుకుంటున్నావో ముందు వాళ్ళని నిర్ణయించుకొని, ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళ ముందే నువ్వు అత్యంత ఎత్తులో నిలబడగలగాలి. అర్థమైంది కదా బిడ్డ? గుర్తుపెట్టుకో, అసలు ఈ లోకంలో మౌనం కన్నా గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మౌనం అనేది ఓ మహోన్నత గుణం. మౌనం అనేది ఓ దివ్య శక్తి. ఇది నీ గౌరవాన్ని పెంచడమే కాదమ్మా, పూర్తిగా నీ జీవితాన్ని వజ్రం కన్నా విలువైనదిగా మారుస్తుంది. అవును బిడ్డ, ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒక చెట్టు ఫలాలతో నిండినప్పుడు అది నేలకు వంగినట్లే నిజమైన బుద్ధిమంతుడు కూడా నిజమైన గౌరవశీలుడు తన మాటల కంటే కూడా తన మౌనంతోనే ఎక్కువగా శక్తిని చూపిస్తూ ఉంటారు. అంత గొప్పది మౌనం అనేది. మౌనం అనేది నీ ఆత్మబలాన్ని పెంచే ఓ సాధనంగా కూడా మారుతుందమ్మా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ చైతన్యాన్ని, అలాగే మన శక్తిని వినిపించేటట్లు చేస్తుంది. కానీ మౌనం అనేది మన అంతరంగాన్ని, మన ఆత్మబలాన్ని పెంచుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నదుల్లో ప్రవహించే మాటల కన్నా గాఢంగా నిలిచే మౌనం అనేది ఎంతో గొప్పది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. ఎప్పుడూ కూడా నువ్వు ఒక విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు తల్లి. నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడు. అనవసరంగా ఎప్పుడూ కూడా ఎవ్వరితోనూ అసలు మాట్లాడకు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడితేనే విలువ, మరికొన్ని సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉంటేనే నీకు విలువ అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇతరుల ముందు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో ఆలోచించి వాళ్ళకి కాస్త సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత నువ్వు మాట్లాడు. అప్పుడు నీకు గౌరవం అనేది పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నానో విను బిడ్డ. తల్లి, అనవసరంగా నువ్వు మాట్లాడావు అంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది ఏదో ఒకరోజు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి అలా చేయలేకుండా వీలైనంత వరకు కాస్త కష్టమైనా సరే మౌనంగా ఉండటాన్నే ప్రయత్నించు. ఆ మౌనం నీకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. ఆ మౌనం నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతుంది. ఆ మౌనమే నిన్ను అత్యంత ఎత్తులో విలువైన వజ్రంలా మారుస్తుందమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా మౌనంగా ఉండు. ఆ మౌనం నీకు ఎన్నో రెట్లు సంతోషాన్ని, ఆనందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నీ సాయి చెప్పేది అర్థమైంది కదా బిడ్డ? నీ సాయి మాటల్ని కొట్టి పారేయకుండా జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విని మనసులో పెట్టుకో. నీ సాయి చెప్పిన ప్రతి మాట
ప్రతి వాక్యము కూడా నీకు అమృత వాక్యాల్లాగే ఉండాలి బిడ్డ. ఏదో ఒకరోజు నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. దేనికి కూడా భయపడకు. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? అసలు దిగులు పడవద్దు. సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధైర్యంగా ఉండు తల్లి అని బాబా గారితో చెప్తున్నారండి. బాబాగారు ఈరోజు బాబాగారు మనకి పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే చేస్తారని ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాను. ఆ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి ఆశీస్సులు అందుతాయని, ఈ వీడియోని లైక్ చేయటం వల్ల ఎంతోమంది సాయి భక్తులకి ఎంతో కొంత సంతోషాన్ని మనం అందజేసిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం.